93వ బూత్లో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పొంగూరు నారాయణ గారి సతీమణి గారు రమాదేవి గారు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలని అడిగి తెలుసుకొని మన రెండు నెలల్లో రాబోయే ఎలక్షన్స్లో ఆ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకి స్పష్టంగా తెలియజేశారు. ఆమె రాకను నేను 39వ డివిజన్ అధ్యక్షుడిగా నేను స్వాగతిస్తున్నాం. ఇక్కడ 93వ బూత్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే వాళ్ళు ఒకటే మాట, సేవ్ ఏపీ క్విట్ జగన్. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, ఇంక వేరే మాట మాట్లాడలే. ఆ ఒక్క పదమే చెప్తున్నారు వాళ్ళు. మేడం గారికి అయితే పూర్తి భరోసా ఇస్తున్నారు. మేడం మీరు రాబలేదు, మేము 100% మేము డిసైడ్ అయిపోయి ఉన్నాం. పోయినసారి కూడా వేసాం, కానీ నారాయణ సారు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినారు. ఎట్టపోయాయో మా ఓట్లు మాకు అర్థం కావట్లేదు. ఈసారి మేమే కాదు, మేము ఇంకొక 10 మందికి 20 మందికి చెప్పి దగ్గరుండి వేపిస్తాం. అది మా బాధ్యత. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత. మేము కాకుండా ఒక 20 మందికి చెప్పి మేము దగ్గరుండి వేపిస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా రమాదేవి మేడం గారికి హామీ ఇచ్చారు. చాలా సంతోషం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలయిక చాలా మంచిది. కావున దయచేసి ప్రతి ఒక్కరిని కోరుచున్నాను, నెల్లూరు నగరంలో నారాయణ సార్ గారిని 1,00,000 ఓట్లు పైగా మెజార్టీ ఇప్పించాలా. అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.